1వ తేదీ యథావిధిగా వాగ్దాన సందేశ కూడిక ఉంటుంది. 6 గంటలకే వాగ్దాన సందేశ కూడిక ఉంటుంది. అన్ని దీవెనికరంగా ప్రభు జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు నిండారులుగా దీవించును గాక. గట్టిగా అనొచ్చు కదా, ప్రభు నిండారులుగా దీవించును గాక, విస్తరింపచేయును గాక. ఒక్కొక్కరి గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా చేయును గాక. హల్లెలూయా హల్లెలూయా. అంత బాగున్నారా? ప్రభు క్షేమాన్ని విస్తరింపచేయును గాక. వచ్చిన వారంతా జాగ్రత్తగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రేమతో కోరుకుంటున్నా. అందరికి వినపడుతుందా? బాల్కనీ మీద వినపడుతుందా? ఓకే, థ్యాంక్ యూ. వెనక థ్యాంక్ యూ. కొద్ది సమయం దేవుని మాటలు విన్నా. మీ పిల్లలు మీ దగ్గర ఉండకూడదు. క్రింద సండే స్కూల్ జరుగుతుంది, సండే స్కూల్కి అలవాటు చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. పేతురు మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం. తీశారు అందరూ? 10వ వచనం నేను చదువుతాను, చూడండి. వాయిస్ మారిపోయింది, ముందు బాగుంది, కొంచెం తగ్గించు అవి. హల్లెలూయా. 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగయుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. అందరూ చదువుదామా ఇప్పుడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణునుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగయుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. హల్లెలూయా. దైవజనుడైన పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మాటలు మనం చదువుకున్నాం. ఆ వాక్యంలో మనం గమనించగలిగితే మన దేవుడు సర్వకృపానిధియగు దేవుడు. దానికి ముందు మనం గమనించగలిగితే ఆ సర్వకృపానిధియగు దేవుడు ఏం చేశాడయ్యా అంటే మనలను పిలిచాడు అని రాయబడి ఉంది. మిమ్మును పిలిచిన, మనల్ని పిలిచాడు దేవుడు. నన్ను పిలిచాడు, మిమ్మల్ని పిలిచాడు. పిలవకుండా ఎవరో మందిరములో అడుగు పెట్టరు కూడా. కనుక మనం అందరం ఎవరమయ్యా అంటే దేవుని చేత పిలవబడిన వారం. మనుషుల చేత కాదు కానీ దేవుని చేత మనం పిలవబడిన వారం. ఎందుకు పిలవబడిన వారము అని అంటే నిత్య మహిమకు పిలవబడిన వారం. అక్కడే చూడండి, నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచాడు. దేనికి పిలిచాడంటే ప్రియమైన వాళ్ళరా, నిత్య మహిమలో నీవు ఉండాలని, నేను ఉండాలని. మనం అందరం ఎక్కడుండాలంటే ప్రియమైన వాళ్ళరా, ఒక రోజున దేవుని మహిమలో, నిత్య మహిమలో ఉండాలని దేవునికి కోరిక కలిగే ఆయన మనల్ని పిలిచాడు. ఈ రోజున మనం ఇంత ఉదయాన్నే ప్రయాసపడి కష్టపడి ఛార్జీలు పెట్టుకొని ఆరాధనలో పాలు పొందేది, దేవుని స్తుతించేది, మహిమపరిచేది, ఘనపరిచేది, ఎంతో కొంత తోచినంత దేవునికి కానుక ఇచ్చేది లేదా పరిచర్యలో సహకరించేది
ఇంత ప్రయాసపడేది ఎందుకు అని అంటే, ఈ లోకంలో ఎప్పుడైతే మన నాడి ఆగిపోతుందో, ఈ లోకంలో ఎప్పుడైతే మన కళ్ళు మూయబడతాయో, పరలోకంలో మన కళ్ళు తెరవబడతాయి. మనం అక్కడ ఆయనతో ఉంటామనే నిరీక్షణ, ఆయనతో ఉంటామనే విశ్వాసము, ఆశ ఉంది కనుకే మనం రాగలుగుతూ ఉన్నాం. మనం ఆయన ఆరాధించగలుగుతున్నాం, స్తుతించగలుగుతూ ఉన్నాం, ఆయన్ని మహిమపరచగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వనరా, యేసయ్యని విశ్వసించింది అందుకే, యేసయ్యని నమ్మింది కూడా అందుకే. ఈ లోకం మట్టుకే కాదు కానీ మన నిరీక్షణ ఒక రోజున నిత్య మహిమలో మనం అందరం ఉండగలుగుతాము అనే ఆ నిరీక్షణతో మనం ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో అడుగుపెట్టి ముందుకు కొనసాగించబడతా ఉన్నాం. ప్రియమైన వనరా, మనం దేవుని చేత పిలువబడిన వారం. మనలో ఉన్న ఏ టాలెంట్ చూసి కానీ, ఏ గొప్పదనాన్ని చూసి కానీ, ఏ విధమైన స్థితిని చూసి కానీ దేవుడు మనల్ని పిలవలేదు. నన్ను పిలవలేదు, నిన్ను పిలవలేదు, ఎవరిని కూడా ఆయన పిలవడు. ఆయన పిలిచిన పిలుపును మనం చూస్తే ప్రియమైన వల్లరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చూస్తే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండాన్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరినంటే ప్రియమైన వల్లరా, ఆ గనుల్ని పిలవలేదు, జ్ఞానుల్ని పిలవలేదు, గొప్ప వంశంలో ఉన్న వారిని పిలవలేదు. కానీ ఏ శరీరు అతిశయించుకున్నట్లుగా ఏమండి వెర్రి వారిని, బలవంతులైన వారిని కాకుండా ఏమండి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకునేవాడు. తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియమైన వల్లరా, వారినే పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని మనం గమనించగలిగితే, ప్రియమైన వల్లరా, ఎలా పిలిచాడు అనేది మనం గమనించగలిగితే, దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏం తెలిసినా, మన వ్యక్తిగత జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు తెలుసునా, చూడండి అన్నమాట. రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని. బాగా గమనించండి, ఇక్కడ మనల్ని ఎప్పుడు పిలిచాడు, ఎలా పిలిచాడు అంటే, ప్రియమైన వల్ల దేవుడు ఏమండి ముందుగానే నిర్ణయించుకున్నాడంట. నన్నైనా సరే, నిన్నైనా సరే ఏమండి దేవుని చేత ఎవరైతే పిలువబడుతూ ఉంటారో వాళ్ళందరినీ అప్పటికప్పుడు దేవుడు పిలవలా. అర్థమవుతుందా? వీడైతే ఉపయోగపడతాడు, ఈ మనిషి అయితే నాకు ఉపయోగపడుతుంది, వీళ్ళైతే నాకు ఉపయోగపడతారని అప్పటికప్పుడు పిలవల ఆయన ఎప్పుడు అంటే ముందుగానే నిర్ణయించుకున్నాడు. అర్థమవుతుందా? ఆయన మనసులో, ఆయన ఆలోచనల్లో నీవు ఉన్నావు, నేను ఉన్నా, మనం అందరం ఉన్నాం కనుక ప్రియమైన వల్లరా, ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. కాబట్టి ముందుగా నిర్ణయించుకున్న వారిని పిలిచాడంట. పిలిచిన దేవుడు ఏం చేశాడు తెలిసిన, ఆయన రక్తము చేత కడిగి నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. నీతిమంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా ఒక్కొక్కరిని దేవుడు మహిమపరుస్తా, ఘనపరుస్తా, గొప్ప చేస్తా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక వాక్యం చూపిస్తాను, చూస్తారా? చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం గమనించండి. పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని నా నడవను గూర్చి మీరు వింటిరి. ఇప్పుడు చూడండి, అయినను తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. ఎప్పుడంట ఆ మాట గమనించండి. ఇక్కడ తల్లి గర్భము నందు పడినది మొదలుకొని తన కృపచేత మనల్ని పిలిచాడంటే ప్రియమైన వనర. అంటే తల్లి గర్భములో ఎప్పుడైతే దేవుడు పెన్నముగా రూపించాడో, ఏమంటే రూపించినప్పటి నుండి ఆయన ఏం చేసే తెలిసినా
ఆయన కన్నులు మనల్ని చూస్తానే ఉన్నాయి. అప్పుడే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. నిన్ను పిలుచుకున్నాడు ఆయన, నన్ను పిలుచుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, చూడండి ఆయన నిత్య నిర్ణయం గమనించండి. ఎవరిని ముందుగా నిర్ణయించెనో, ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే ఆయన తల్లి గర్భములో పడినది మొదలుకొని. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయం 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎప్పుడంట? గట్టిగానండి. గర్భములో రూపింపక మునిపే. అక్కడ అంటాడు ఏమని? గర్భమందు పడినది మొదలుకొని అంటాడు. ఆయన అంటాడు, ఏది దైవజనుడు పౌలు గారు అంటారు, నన్ను తల్లి గర్భములో పడినది మొదలుకొని ఆయన నన్ను పిలిచాడు అంటాడు. ఈయన దేవుడే అంటాడు సాక్షాత్తు. ప్రియమైన వాళ్ళరా, ఏమంటారు తెలిసిన? గర్భములో నేను నిన్ను అసలు రూపించలా. నీ తల్లి గర్భములో నీవు రూపింపబడలా. నువ్వు తల్లి గర్భములో పిండముగా రూపించబడలా. నీ వ్యక్తిగత జీవితంలో ఒక రూపం లేనప్పుడే దేవుడు ఏం చేశాడు అంటే మనలందరినీ పిలుచుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. యెషయా పుస్తకం తీస్తారా? 43వ అధ్యాయం 1వ వచనం చూడండి. 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు ఎప్పుడు పిలిచాడంట? బాగా గమనించండి. ముందు మీకు చూపించా, తల్లి గర్భములో రూపింపబడక మునిపే, తల్లి గర్భములో ఏమంటే పడినది మొదలుకొని అనే వ్రాయబడిన మాటలు. ఇక్కడ మీరు చూస్తే పేరు పెట్టి ఆయన మనల్ని పిలిచాడంట. ఎలా పిలిచాడంట? గట్టిగా చెప్పండి. పేరు పెట్టి మనల్ని పిలిచాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఆ స్వరం నువ్వు వినకపోవచ్చు, అర్థమవుతుందా? నువ్వు గ్రహించకపోవచ్చు, నువ్వు ఎరగకపోవచ్చు, ఆ స్థితిలోనికి నువ్వు ఇంకా రాకపోయి ఉండవచ్చు. ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు అంటాడు, నువ్వెవరూ తెలుసునా? సామాన్యమైన వ్యక్తివి కాదు. అర్థమవుతుందా? లోకంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ లేదా చీఫ్ మినిస్టర్ లేదా ఎమ్మెల్యే, ఎంపీ లేదా వార్డు మెంబరు పిలిస్తే నువ్వు మందిరానికి వచ్చిన వ్యక్తివి కాదు. లేదా సేవకుడు పిలిస్తే మందిరానికి వచ్చిన వ్యక్తివి కాదు. నువ్వెవరయ్యా అంటే, ఇప్పుడు చెప్పండి, నా దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. తల్లి గర్భములో పడక మునిపే పడినది మొదలుకొని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆయన మనల్ని పిలిచాడు. ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రమే కాకుండా మనం అందరం ఎవరమయ్యా అంటే ఆయన చేత పేరు పెట్టి పిలవబడిన జనాంగము. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక నీకు ఒక ధైర్యం ఉండగలగాలి. దేవుడు నన్ను పిలిచాడు. ఆశ్చర్యకరమైన చెప్పండి, గట్టిగా చెప్పండి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన నన్ను పిలిచాడు కనుకే ఈరోజు యేసుప్రభువును ఆరాధించగలుగుతున్నాను, యేసుప్రభువును స్తుతించగలుగుతున్నాను, యేసుప్రభువును మహిమపరచగలుగుతున్నాను. ఆయన సన్నిధిలో సాక్షిగా తేజరగలిగే ఆ కృప వెంబడి కృప ఆయన నాకు ప్రసాదిస్తూ ఉన్నాడు అనే నిశ్చయత, ధైర్యం నీకు ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బైబిల్లో గమనిస్తే అబ్రహాముని పేరు పెట్టి పిలిచాడు. అర్థమవుతుందా? యాకోబుని పేరు పెట్టి పిలిచాడు. అర్థమవుతుందా? మోషేని దేవుడు పేరు పెట్టి, చెప్పండి గట్టిగా, పిలిచాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, మనం సమూయేలుని గమనిస్తే పేరు పెట్టి పిలిచాడు. అర్థమవుతుందా? ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే క్రొత్త నిబంధనలకు కానీ వస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ పౌలు గారిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్యని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన పిలవలేనివాడు కాదు, కానీ ఆయన పేరు పెట్టి
పిలిచాడు. నా పేరు ఆయనకు తెలుసు, మీ పేరు ఆయనకు తెలుసు. లోకములో నాడియాడుతూ బ్రతుకుతూ ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎలాంటి పేరు పెట్టుకున్నా ఆయనకి మరుగైనదే చెప్పండి లేదు. కనుక ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని పిలిచాడు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పిలిచిన పిలుపులో ఉన్న అనుభవాలు ఏమై ఉంటాయి బాగా గమనించండి. దేవుడు నన్ను పిలిచాడు. చెప్పండి, మిమ్మల్ని అనండి గట్టిగా మాట. నన్ను పిలిచాడు అనండి. దేవుడు నన్ను పిలిచాడు. అర్థమవుతుందా? పిలిచిన ఆ పిలుపులో ఉన్న అనుభవాలు ఏమై ఉన్నాయి, ఆ పిలుపులో దాగి ఉన్న ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి. అర్థమవుతుందా? అనుభవాలు వేరు, ఆశీర్వాదాలు వేరు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. ఆయన పిలిచినప్పుడు ఉండే అనుభవాలు ఏమై ఉన్నాయి, తర్వాత దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి అనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలి, ప్రేమతో కోరుకుంటున్నా. మొదట చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. కొంచెం ఆ వెనక వాళ్ళు ముందు కొంచెం జరుపుకుంటారా? ఆ బాల్కనీ క్రింద వారు కొంచెం ముందుకు రండి. ఆ లైన్లు ఉన్నాయి చూడండి, ఆ లైన్ పూర్తి చేసుకుంటా వెళ్ళండి. వెనక్కి కొంచెం లేయండి నాన్న. వెనక వచ్చే వాళ్ళకి వెనక స్థలం ఉంటుంది కదా. జరగండి, ముందు జరగండి, వెనకోళ్ళు జరగండి. బాల్కనీ క్రింద వాళ్ళందరూ మీరు కూడా నా ఎదురుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చదవండి. ఇప్పుడు అందరూ చదవండి. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనగిన ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక. మొట్టమొదట ఆ భాగం గమనించండి. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు ఈ అనుభవం ఉంటుంది. దేవుడు నన్ను పిలిచినప్పుడు లోబడే అనుభవం ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీకు లోబడే అనుభవం ఉంటుంది. దాన్ని మనం గుర్తెరుగుదుముగాక. హల్లెలూయా. దేవుడు ప్రియమైన వాళ్ళరా ముందుగా నిర్ణయించుకొని పిలిచిన, పేరు పెట్టి పిలిచిన, అర్థమవుతుందా? దేవుడు ఎలా పిలిచినా సరే పిలిచినప్పుడు వారిలో కనిపించే అనుభవం ఏంటి తెలిసినా లోబడే స్వభావం ఉంటుంది. నిశ్చయముగా ఇది మనలో కనిపించును గాక. ఒక్కొక్కరిలో కనిపించగలిగేట కృప చూపును గాక. హల్లెలూయా. దేవుని పిలుపులో ప్రియమైన వాళ్ళరా ఒక్కొక్కరిలో ఉండే అనుభవం ఏంటి తెలిసినా లోబడే స్వభావం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో లోబడే స్వభావం ఉంటుంది. నన్ను పిలిచాడు అన్నం కాదు అవసరమైంది. అర్థమవుతుందా? పిలవబడినప్పుడు ఉండే అనుభవం ఏంటి తెలిసినా లోబడే స్వభావం ఉంటుంది. హల్లెలూయా. దాన్ని మన జీవితంలో గుర్తెరుగుదుముగాక. చూడండి ఆ మాట చూడండి. యెషయా పుస్తకం 51వ అధ్యాయం 2వ వచనం. యెషయా పుస్తకం 51వ అధ్యాయం 2వ వచనం. అందరూ చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము ఆలోచించండి అతడు ఒంటరి అయి ఉండగా అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతని పెక్కుమంది అగునట్లు చేసి తిని. అర్థమవుతుందా? బాగా గమనించండి. అక్కడ దేవుడు అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు. ఆ పిలిచిన తర్వాత ప్రియమైన వాళ్ళరా ఆశీర్వదించాడంట, విస్తరింపజేశాడంట, ఎక్కువ మంది అయ్యేటట్లుగా చేశాడు. ప్రియమైన వారు బాగా గమనించండి. ఇప్పుడు ఆశీర్వదించేదానికి కారణమే అయినా, దీవించేదానికి కారణమే అయినా, అర్థమవుతుందా? హెచ్చించేదానికి కారణమైనా, గణపరిచేదానికి కారణమైనా, విస్తరింపజేసేదానికి కారణమైనా ఎక్కువ మంది అయ్యేటట్లుగా
చేసేదానికి కారణము అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. ఏమిటి తెలిసినా పిలవబడినప్పుడు ఏ స్వభావం ఉండాలి? గట్టిగా చెప్పండి, లోబడాలి. ఎప్పుడైతే పిలిచినప్పుడు లోబడే స్వభావం ఉంటుందో అప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీదికి వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని మెండైన దీవెనలు మన మీదికి వచ్చునుగాక, మన కుటుంబాల మీదికి వచ్చునుగాక, సంఘం మీదికి వచ్చునుగాక. నువ్వు చేస్తున్న ప్రతి దాని మీద దేవుని ఆశీర్వాదం కనిపించునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, మంచిదే, కాదనట్లేదు. నేను లోబడలేదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? దేవుడు నన్ను దీవిస్తాడా? పెక్కుమైనట్లు చేస్తాడా? విస్తరింపజేస్తాడా? దేవుని మనసులో ఉంది, ఇదిగో ఈ వ్యక్తిని నేను పిలుస్తూ ఉన్నాను, ఈ వ్యక్తిని ఆశీర్వదించాలి, ఈ వ్యక్తిని దీవించాలి, ఈ వ్యక్తిని ఇదిగో ఇంత రెట్టింపుగా దీవించాలి, ఆశపడతా ఉంటాడు. కాదనలే, అది చెయ్యాలని అనుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న స్వభావం ఎంత తెలిసినా లోబడే స్వభావం ఉండగలగాలి. హల్లెలూయా. మన జీవితంలో ప్రియమైన వారు ఎంతకైతే దేవునికి లోబడుతూ 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 ఉండే ఆ స్వభావాన్ని అలంకరించుకుంటామో, ధరించుకుంటామో, అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని విస్తరింపచేయునుగాక. ఇప్పుడు దాన్ని ఆలోచన చేసుకోగల ప్రియమైన వాళ్ళరా, దేవుడు పిలిచినప్పుడు కనిపించే స్వభావం తెలిసిన లోబడే స్వభావం ఉంటుంది. అర్థమవుతుందా? లోబడినప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీదకే తప్పకుండా వచ్చునుగాక. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడు. ఏమని తెలిసిన, నేను మిమ్మల్ని మీ పితరులకి ప్రమాణం చేసిన పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తాను, చేరుస్తాను అని ప్రమాణం చేసి పిలిచి తీసుకుని వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, వస్తా ఉంటే వారి వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, ఆ తర్వాత సూచక్రియలు చేశాడు. తినేదానికి లేకపోతే తిండి పెట్టాడు, తాగేదానికి లేకపోతే నీళ్లు ఇచ్చాడు, వస్త్రం పాతిగిలిపోకుండా, చెప్పులు వారు తెగిపోకుండా, కాళ్ళు వాయకుండా అంత క్షేమం ఇచ్చి వారు నడిపిస్తా ఉంటే వారి జీవితంలో లోబడిన స్వభావం ఉందా? ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా.
పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు అర్చించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా.